ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఎవిడెన్స్ మెటీరియల్స్తో సహా ఛార్జ్షీట్ కోర్టుకు సమర్పించారు పోలీసులు. 3 బాక్సుల్లో చేరిన ఆధారాలు కోర్టుకు సమర్పించారు. స్వాధీనం చేసుకున్న హార్డ్ డిస్కులు, సీడీ, పెన్ డ్రైవ్లను కోర్టుకు సమర్పించారు పోలీసులు. అన్నింటినీ జతపరుస్తూ మూడోసారి ఛార్జ్షీట్ దాఖలు చేశారు. ఎవిడెన్స్ను నిందితులకు తెలియకుండా రహస్యంగా ఉంచాలని కోర్టును కోరారు పబ్లిక్ ప్రాసిక్యూటర్. అటు మాజీ అడిషనల్ ఎస్పీల బెయిల్ పిటిషన్లపై విచారణ వాయిదా పడింది. తిరుపతన్న, భుజంగరావు బెయిల్ పిటిషన్లపై రేపు విచారణ జరగనుంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వాసు అందిస్తారు. వాసు, కార్తిక్, ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామాలని చెప్పాలి. ఇప్పటి వరకు కూడా 2 సార్లు ఛార్జ్ షీట్ ఫైల్ చేసిన నేపథ్యంలో కూడా ఎవిడెన్స్ మెటీరియల్ లేకుండా ఛార్జ్ షీట్ ఫైల్ చేయడాన్ని కోర్టు తప్పుపడుతూ కూడా వెనక్కి తిప్పి పంపింది. ఈ నేపథ్యంలో నిందితులు 90 రోజులు ముగుస్తున్నప్పటికీ కూడా ఎలాంటి ఛార్జ్ షీట్ పోలీసులు ఫైల్ చేయలేకపోయారంటూ కూడా బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు అడిషనల్ ఎస్పీ తిరుపతితో పాటు భుజంగరావు. ఈ నేపథ్యంలో పోలీసులు అనూహ్యంగా ఈ రోజు ఆ యొక్క బెయిల్ పిటిషన్ విచారణ జరగాల్సి ఉండగా ఈ ఎవిడెన్స్ మెటీరియల్ మొత్తంతో ఛార్జ్ షీట్ ఫైల్ చేశారు. మరొకసారి మూడోసారి ఛార్జ్ షీట్ కోర్టుకు విచారణ జరిగింది. 3 బాక్సుల్లో కోర్టుకు ఎవిడెన్స్ ని సమర్పించారు. స్వాధీనం చేసినటువంటి హార్డ్ డిస్క్తో పాటు సీడీలు, పెన్ డ్రైవ్లు, ఇతర ఎలక్ట్రానిక్ టెక్నికల్ ఎవిడెన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా 3 బాక్సుల్లో ఈ రోజు ప్రస్తుతం ఈ కేసును విచారిస్తున్నటువంటి నాంపల్లి కోర్టు మేజిస్ట్రేట్ ముందు ఇవ్వడం జరిగింది. వాటన్నిటిని జతపరుస్తూ మూడోసారి ఛార్జ్ షీట్ ఫైల్ చేశారు. ఎవిడెన్స్ నిధులు తెలియకుండా ఎలాంటి ఎవిడెన్స్ మేము కోర్టు ముందు ఉంచామనే అంశాన్ని ఎట్టి పరిస్థితుల్లో నిందించగలడానికి వీల్లేదంటూ కూడా ప్రభుత్వం తరపు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అయితే ఇప్పటికే మాజీ అడిషనల్ ఎస్పీలు ఎవరైతే భుజంగరావు, తిరుపతి బెయిల్ పిటిషన్ విచారించాల్సి ఉండగా ఈ రోజు పోలీసులు ఎవిడెన్స్ తో కూడినటువంటి ఛార్జ్ షీట్ ఫైల్ చేసిన నేపథ్యంలో తదుపరి బెయిల్ పిటిషన్ పై విచారణ రేపటికి వాయిదా వేయడం జరిగింది. ఎట్టకేలకు పూర్తి స్థాయి ఛార్జ్ షీట్ అయితే మరి పోలీసులు ఈ రోజు కోర్టు ముందు ఉంచారు. మరి కోర్టు అన్ని పరిశీలించి ఛార్జ్ షీట్ ను విచారణకు అనుమతిస్తుందా లేదా అనేది మాత్రం రేపు తెలిసే అవకాశం కనిపిస్తా ఉంది. బెయిల్ పిటిషన్ పై కూడా వాదనలు రేపటికి వాయిదా వేయడం జరిగింది.